కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ ఇంట్లో నాగుల చవితి అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఎట్లా జరిగింది ఏంటి ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అండి. అంటే ఇప్పుడు కూడా నాగుల చవితి రోజుని పుట్టలో పాలు వేసుకోవడం కామను. చాలామంది కార్తీక మాసంలో సోమవారం లేదా శుక్రవారం లేదా నాగుల చవితి రోజున వేసేసుకుంటారు. ఇంకా కొంతమంది అయితే మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు మాత్రమే పోసుకుంటారు. దాంట్లో మేము కూడా ఒకటండి. ఎప్పుడు కూడా షష్ఠి రోజునే మేము పుట్టలో పాలు అనేది పోసుకుంటాము. ఇంకా అక్కడ అయిపోగానే ఇంకా నెక్స్ట్ షష్ఠిలోకి వెళ్ళి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని పూలు పళ్ళు అన్నీ ఆయనకి సమర్పించుకుని ఆయన దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికైతే వచ్చేస్తాము. ఇంకా వచ్చిన తర్వాత రొటీన్ అనమాట. ఈరోజు నేను పుట్టలో పాలు పోయడం అని మా పూజా విధానం అంతా నేను మీకు వీడియో ద్వారా అయితే చూపిస్తాను. ఇదైతే ముందు డే వ్లాగ్ అనమాట. మా ఇంటి పక్కన తెలిసిన వాళ్ళు శంకుస్థాపం ఉంటే ఇట్లా అరటిగెలలు అయితే తీసుకురమ్మన్నారు. వాళ్ళకోటి ఇచ్చి ఇంకెట్లానో చుట్టుపక్కల వాళ్ళు షష్ఠి కదా తీసుకురమ్మని చెప్పేసి అయితే అన్నారు. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం అయితే తీసుకొచ్చాము. ఇంక ఈరోజు చాలా తొందరగా అయితే నిద్ర లేవటం జరిగింది. అది కూడా ఎందుకంటే ఓన్లీ మనం స్వామి దర్శనానికి మాత్రమే. అంటే మార్నింగ్ ఏ టైంలో లేచినా సరే సింపుల్గా అయిపోద్ది. బట్ పుట్టలో పాలు వేసుకుని మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలంటే మా ఊర్లో చాలా పెద్ద క్యూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మా పక్క ఊరు చిక్కాలపాలెము అండ్ చిక్కాలలో కూడా ఒకటే టెంపుల్ ఉంటుంది. అక్కడ ఇక్కడ కూడా జనం బాగా ఎక్కువ ఉంటారనమాట. ఇంకా క్యూ అయితే మాకు సెంటర్లో చివరికంటా వచ్చేస్తుంది. సో తొందరగా ఇంటి దగ్గర వర్క్ కంప్లీట్ చేసుకోవాలి, పుట్ట దగ్గర వర్క్ కంప్లీట్ చేసుకోవాలి, నెక్స్ట్ అయితే టెంపుల్కి వెళ్ళాలి. చాలా క్యూ ఉంటుందని తొందరగా అయితే లేచాను. కానీ బట్ నా ఒక్కదాని మీద వర్క్ అయితే కాదు కదా, నాతో పాటు పిల్లలు లేవాలి, మాయ లేవాలి. ఎంత తొందరగా లేచినా సరే వాళ్ళైతే తొందరగా లేవలేదు. వాళ్ళతో వర్క్ అయితే నాకు అంత తొందరగా కాలేదు. సో మేము పుట్ట దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా అలాగలా 7 అయిపోయింది మాకు. ఇంకా టెంపుల్కి వెళ్ళేసరికి 9 ఆ టైం అయింది. ఇంకా దేవుడి దర్శనం జరిగి అంతా అయ్యేసరికి ఇంకా 10, 10:30 ఆ టైం అయితే అయిపోయింది. నాకు కొంచెం భయం అనిపించింది. ఎందుకంటే ఇంటి దగ్గర హార్ట్ పేషెంట్ ఒకటి అమ్మమ్మ ఒకటి ఉన్నారు. ఆవిడకి టిఫిన్ కూడా పెట్టలేదు. ఇంకా తొందరగా మేము దర్శనం చేసుకుని ఇంకా శివాలయంలో శివుడికి దర్శనం చేసుకుని అయ్యప్ప స్వామికి అండ్ దుర్గామాతకి నెక్స్ట్ అయితే వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకుని అయితే వెంటనే రిటర్న్ అయిపోయాము. అక్కడ మనకి దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదం కూడా ఇస్తారు. ఇంకా ప్రసాదం తీసుకుని అయితే ఇంటికి వచ్చేసి అమ్మమ్మకి పుట్టకాడ ప్రసాదము అండ్ అందాకైతే టెంపుల్ దగ్గర నుంచి తీసుకొచ్చిన పులిహోర ప్రసాదం అయితే పెట్టి ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను. సో ఈరోజు మార్నింగ్ అయితే నేను ముగ్గు అనేది పెట్టేశాను కదా. ఇక్కడ కొంచెం వీడియో అయితే అంత క్లారిటీగా ఉండదు. నైట్ టైం కదా, అంటే తెల్లవారుజాముని మంచు ఒకటి పడటం వల్ల ఇంకా ఎక్కువ బ్లాక్ మోడ్ ఉండటం వల్ల అయితే వీడియో అయితే అంత సరిగా అయితే రాలేదు. ఎప్పుడైనా సరే ఇలా కల్లాపు చిమ్మి ముగ్గు పెట్టిన తర్వాత అంటే ఇంకా మనకి పండగల టైంలో అయితే పసుపు కుంకుమ అనేది వేసుకుంటే ముగ్గు లుక్ అయితే సూపర్ ఉంటుంది, మంచిగా మారిపోతుంది. దానికి వేరే అందం అయితే వచ్చేస్తుంది. ఇంకా నేను ఎప్పుడు కూడా ఇంకా అలా వేసిన తర్వాత ముగ్గు నెక్స్ట్ అయితే అంటే పండగల టైంలోనే, మిగిలిన టైంలో అయితే అసలుకే కాదు. ఇంకా అన్నీ వేసిన తర్వాత అయితే పసుపు కుంకుమ చల్లటం నాకు బాగా అలవాటు అనమాట. ఇంకెప్పుడు చెప్పినా మాయకు అస్తమాను చెప్పాలి. బైక్ ఎప్పుడు కూడా కొంచెం పక్కకి పార్క్ చేయమంటే ఎప్పుడు కూడా నేను ఫినిషింగ్ వేసే కాడే పెడతారు, ఇంకా బార్డర్ వేసే కాడే పెడతారు. ఇంకా నేను చెప్పడం తనకి వినటం కూడా అలవాటు అయిపోయింది అలా. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత తను బైక్ తీసేసిన తర్వాత మిగిలిన ఫినిషింగ్ అయితే వేసాను. ఇంకా వేసి ఇంకా అక్కడ కూడా పసుపు కుంకుమ అయితే చల్లటం జరిగింది. సో ఇంకా వీళ్ళైతే లేగలేదు. నేను ఇంట్లో మొత్తం క్లీన్ చేసేసుకుని ప్రసాదాన్ని రెడీ చేయడానికి అయితే వచ్చాను. మనకి నాగుల చవితి రోజుని బాగా స్పెషల్ అనమాట. స్పెషల్ ఐటమ్ అంటే ఏంటి అంటే బెల్లంతో చేసిన చిమ్మిలి అనమాట. అంటే నువ్వులు బెల్లంతో చేస్తారు కదా, చాలామందికి తెలుసు అనుకో. ఇది మా ఇంట్లో చాలా ఇష్టపడతారు. ఇప్పుడంటే మిక్సీలు ఇవి రావటం వల్ల చాలా సింపుల్గా చేసేస్తున్నాము. అప్పట్లో పెద్దవాళ్ళు అయితే చాలా కష్టపడేవాళ్ళు అనమాట. ఏంటి రోకలితో రోట్లో కొట్టి ఆయిల్ అంతా చేతికి వచ్చేసేది.
ఇంకా నేను ఇది వర్క్ చేసినప్పుడు ఇంత ఇలాగా అంటే నువ్వుల్లో నుంచి ఆయిల్ అనేది అంతలా స్ప్రెడ్ అయ్యేది కాదు. ఇది బెల్లమో లేదంటే ఆయిలో తెలియదు కానీ చక్కగా మనకి చేతిలో పూరి పిండిలా ముద్దలా చేస్తుంటే ఆయిల్ చక్కగా వచ్చేస్తుంది. అంటే మిక్సీ ఎక్కువ కొట్టాననమాట. ఇంకా నెక్స్ట్ నాకు ఇలాగ ప్రసాదానాలు గొడవ అయిపోయిన తర్వాత ఇంకా పూజా సామాగ్రి రెడీ చేసుకున్నాను. ఎంత తొందరగా వెళ్దామన్నా సరే మాకైతే మార్నింగ్ అయితే అయిపోయింది. అప్పటికే 6:40 అయిపోయింది. ఒక 2 ఇయర్స్ నుంచి అనుకుంటా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిపి వేసుకుంటున్నాం పుట్టలో పాలు. ఇంకా లాస్ట్ టైం అంటే నాగుల చవితి రోజున పిన్నిని అడిగాం. పిన్ని ఈసారి కూడా కలిసే పోసుకుందాం అని చెప్పేసి అడిగితే ఇంకా బాబాయ్ లేకపోవడం వల్ల పిన్ని అయితే అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. లేదు నేను ఈ సంవత్సరం అయితే పోయటానికి నాకు ఇష్టం లేదని చెప్పేసి అయితే అన్నారు. బట్ ఇంకా అన్నయ్య ఊరుకోలేదనమాట. లేదు ఇంకెలా 1 ఇయర్ అయిపోయింది కదా, పిల్లల కోసమన్నా ఇంకా దేవుడి పనులు మానుకోకూడదు కదా, చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా అన్నయ్య అనటంతో ఇంకా పిన్ని పాలు పోస్తానని చెప్పేసి అయితే అన్నారు. ఇది బాబాయ్ వాళ్ళ హౌస్ అనమాట. లెఫ్ట్ సైడ్కి ఉంది కదా, అది బాబాయ్ వాళ్ళ హౌస్. ఇంకా వాళ్ళు పిన్ని వాళ్ళు చెల్లి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు పుట్ట దగ్గరికి. ఇంకా మేమే ఉన్నాం అనమాట. చెల్లికేమో బైక్ వస్తుంది కదా, తనకి బస్ టైం అయిపోయింది. అంటే 6:40కే తను బస్ టైం అనమాట. పాపం తనైతే పాలు అయితే పోయలేదు. ఇంకా వెంటనే తను బస్కి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా పోనీ ఇక్కడిక్కడే కదా బైక్ మీద దించుదాం అనుకోవడానికి లేదు. అక్కడికి అన్నయ్య అయితే ఇంకా 11 టైంలో బైక్ మీద తీసుకువెళ్తామమ్మా అని చెప్పేసి అయితే అన్నారు. బట్ ఇంకా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా, ప్రిపరేషన్ జరుగుతుంది, అక్కడ ప్రిపేర్ అవ్వాలి కదా అని చెప్పేసి ఇంకా చెల్లి అయితే అనమాట. బస్సు ఇప్పుడు వెళ్తే కానీ ఇంకా 9 ఆ టైం దాకా బస్సు వెళ్ళదు వాళ్ళ కాలేజ్ దగ్గరికి. ఇంకా అందుకని చెప్పి సిరినైతే ఇంకా బస్ దగ్గర అయితే అన్నయ్య దించేసి అయితే వచ్చారు. ఇంకా పిన్ని, నేను, చెల్లి, మాయ, మా పిల్లలు ఇద్దరు, ఇంకా అన్నయ్య వాళ్ళ అక్కగారు అబ్బాయి బిందు అయితే ఉన్నారు. ఇంకా మేమందరం మాత్రమే ఇంకా పుట్టలో పాలు వేయడం అయితే జరిగింది. బట్ ఒక పర్సన్ దూరంగా ఉన్నా సరే వాళ్ళ పేరు చెప్పి అయితే మనం పుట్టలో పాలు, గుడ్డు, ప్రసాదం కూడా వేసేవచ్చు కదా, అందుకని చెప్పేసి ఇంకా చెల్లికైతే చిన్న చెల్లి వేసేస్తానంది, పెద్ద చెల్లికి చిన్న చెల్లి వేస్తా అంది. ఇంకా ఒకవేళ మాకు మా బాబాయ్ దూరంగా ఉన్నా సరే, అంటే లేకపోయినా సరే మా మధ్య ఉన్నట్టే ఫీల్ అవుతున్నాం. అందుకని చెప్పేసి మా చెంచెల్లి ఏం చేస్తుందంటే ప్రదక్షిణలు బాబాయ్ పేరు చెప్పి 3 టైమ్స్, సిరి పేరు చెప్పి 3 టైమ్స్ ప్రదక్షిణలు ఎక్స్ట్రా చేస్తుంది. ఇంకా మా అమ్మాయి ఏం చేస్తుందంటే దేవక్క ఎన్ని టైమ్స్ అయితే తిరుగుతుందో నేను కూడా అన్ని టైమ్సే తిరుగుతాను, ప్రదక్షిణలు చేస్తాను నాగేంద్రుడికి అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరూ పోటాపోటీ మీద ప్రదక్షిణలు చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చెల్లి చేసేది ఎంతమందికి అనుకుంటున్నారు? మా బాబాయ్కి, మా పెద్ద చెల్లికి అండ్ వాళ్ళ ఫ్రెండ్కి అండ్ మా చెల్లి వాళ్ళ బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట సమీరా అని చెప్పేసి తనకు కూడా చేసేస్తుంది. తనైతే అరుణాచలం ట్రిప్కి అయితే వెళ్ళింది. సో ఇక్కడైతే మాత్రం ఇంకా ప్రదక్షిణలు అయితే పూర్తయిపోయాయి. ఇంకా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రదక్షిణలు చేయకుండానే ఇంకా పసుపు నీళ్ళు జిమ్మేసి పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ వేసి విఘ్నేశ్వరుని అయితే చేసేసుకున్నాము. అంటే పుట్టని ఫస్ట్ దేవుడి కింద కొలవాలి కదా, అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ప్రదక్షిణ చేయడం జరిగింది. ఇప్పుడైతే మాత్రం దీపారాధన చేస్తున్నాము. అక్కడ నా ట్రైపాట్ ఏంటనుకుంటున్నారు? చెట్టుకి హ్యాండిల్ చేశారు మాయ. అంటే మొబైల్ అట్టుకెళ్ళి చెట్టుకి అదే పట్టేలా పెట్టారు. అస్తమానం నేను పూజ అయితే చేస్తున్నాను కానీ ఫోన్ కానీ పడిపోద్దేమో అని ఎక్కడో కొంచెం భయం అయితే ఉంది. బట్ అంత బాగా రికార్డ్ అయింది కానీ పుట్ట పడలేదనమాట మెయిన్. సరే ఫోటో మెన్షన్ చేద్దామని చెప్పేసి నేను ఇంకా వీడియో అయితే తీసుకోవడం జరిగింది. చాలా వరకు ఎడిటింగ్కి నాకు టైం పట్టేసింది అనమాట. ఎందుకంటే ఒకళ్ళు ఫేస్ పడితే ఒకళ్ళు ఫేస్ పట్టట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఎడిటింగ్లో అన్నీ కట్ చేసుకుని ఇంకా క్లిప్స్ని మంచిగా ఎడిట్ చేసుకుని మరి నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇంకా ఇంకొక పర్సన్ కనిపిస్తున్నారు కదా, తను మా అన్నయ్య అనమాట. మొన్నటి వరకు స్వామి మాల దీక్ష అయితే తీసుకున్నారు. మొన్ననే అయ్యప్ప స్వామి కొండకైతే వెళ్ళొచ్చారు. ఇంకా అన్నయ్య వాళ్ళ వైఫ్ అయితే వాళ్ళ పుట్టింటి దగ్గర ఉన్నారు. సో అందుకని చెప్పేసి అన్నయ్య మేము ఎలానో పోసుకుంటున్నాం కదా, మీరు కూడా మాతో వచ్చండి అని చెప్పేసి ఇంకా అన్నయ్యని కూడా రమ్మన్నాము. ఇంకా అన్నయ్య అయితే వచ్చారు. నేనైతే ఏమేమి కావాలో ఎక్స్ట్రా అవన్నీ ముందుడేనే ప్రిపేర్ చేసుకుని అన్నయ్యని ముందుడేనే అడిగాను అనమాట. అన్నయ్య ఇంకా మాతో పాటు వచ్చేయండి అంటే మనకి ఖచ్చితంగా పోసుకోవాలి అంటే మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేయాలన్నమాట. అదృష్టం ఉన్నంతసేపు పోసేసుకోవడమే బెటర్ కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అన్నయ్యని రమ్మన్నాను. ఇంకా అన్నీ బాగుంటే కనుక వచ్చి సంవత్సరం అయితే పోసుకోవాలి ఆ నాగేంద్రుడి దయ వల్ల.
పుట్టలో ఏమేమి ఏస్తారో చాలామందికి కొన్ని కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. పల్లెటూరులో చేసుకునే వాళ్ళకైతే అన్నీ తెలుసు. కొంతమందికైతే తెలియదు. సో, నాకు తెలిసినంత వరకు ఏమేమి ఏస్తారు అంటే, పాలు కంపల్సరీ పోస్తారు. అండ్ ఇంకొకటి గుడ్డేస్తారు. ఇంకా నల్ల నువ్వుల చిమిలి, తెల్ల నువ్వుల చిమిలి అండ్ చలివిడి, వడపప్పు ఇవైతే కంపల్సరీ వేస్తారు. ఇంకా కొత్త పంట అంటే ఏంటి అంటే మనకి తాటికాయ నుంచి భూమిలో పెట్టేగా బుర్రగుంజు అనేది ఒకటి రెడీ అవుతుంది. అదొకటి బుర్రగుంజు నుంచి తేగ రెడీ అవుతుంది. బుర్రగుంజు కంపల్సరీ, తేగ కంపల్సరీ అనమాట. ఇవి అంటే ఒకవేళ తెలియక చాలామంది నాగుల చవితి వచ్చిన తర్వాతే తినేసరే అనుకో, ఇంకా అది వేయకూడదు. ఒకవేళ నాగుల చవితి అంటే మన పుట్టలో పాలు పోయకుండా బుర్రగుంజు తిన్నా అండ్ తేగలు తిన్నా ఇంకా 2 స్కిప్ చేసేయాలి. ఏవేవైతే తింటారో అవి స్కిప్ చేసేసి ఇంకా ఆవు పాలు, నెక్స్ట్ అయితే ఇంకా ఎగ్ అయితే కంపల్సరీ. ఇవి 2 మాత్రమే పొయ్యాలి. ఒకవేళ బుర్రగుంజు కానీ, తేగ కానీ ఇవి రెండిట్లో ఏది తిన్నా సరే అది మాత్రం స్కిప్ చేసి మిగిలినవి మాత్రమే వేయాలి. ఎందుకంటే మనకి కొత్త ప్రసాదం, అది భూమి నుంచి పుట్టుకొచ్చిన కొత్త ప్రసాదం. అది నాగేంద్రుడికి సమర్పిస్తే కానీ మనం తినకూడదని బాగా నమ్మకం అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే చిన్నపిల్లల విషయంలో చిన్నప్పటి నుంచి చెవిపోట్లు, చెవికి సంబంధించిన హెల్త్ ఇష్యూ ఏదొచ్చినా సరే నాగేంద్రుడు బాగా నమ్మకం అనమాట. ఇంకా చెవిపోట్లు పిల్లలకి ఏదొచ్చినా సరే నాగేంద్రుడి వారికి మొక్కుకుంటే అది తగ్గిపోతుందని బాగా నమ్మకం అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పిల్లల విషయంలో అయితే మాత్రం పుట్టమట్టి అనేది తీసుకుని చిన్నపిల్లలతో అయితే పాలు వేయించడం, గుడ్డు వేయించడం, ఇంకా వాళ్ళతోటి ప్రసాదం అది పెట్టించి నెక్స్ట్ అయితే ఇంకా పుట్టమన్ను తీసుకుని చెవులకు పెట్టుకోవడం, బొట్టు కింద పెట్టుకోవడం ఇంకా అదే ఆచారంగా మారుతూ వచ్చింది. ఎంతవరకు నిజమనేది తెలీదు. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండడం అది ఆచారంగా అయితే మారింది. ఇంకా మా పాప విషయం వచ్చేసరికి మాకైతే ఈ పండగ చాలా స్పెషల్ అనమాట. మా మ్యారేజ్ వచ్చి 2014లో అయ్యింది. 2015 నవంబర్ 15ని మా పాప 13 నుంచి అంటే 13, 14 తారీఖులో నాకు డెలివరీ అవుతుందని చెప్పేసి అయితే అన్నారు. అంటే సర్జరీ చేస్తామని అన్నారు. ఇంకా వెయిట్ చేసి సండే అంటే ఆ రోజు నాగుల చవితి అన్న విషయం కూడా మాకు తెలియదు. ఇంకా అప్పటి నుంచి మాకు ఒక చిన్న బాండింగ్ అయితే ఉంది స్నేక్‌కి మాకును. ఇంకా ప్రతిసారి నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు పాము కనిపించడం ఇలా ఏవో ఒకటి చిన్న చిన్న విషయాలైతే జరిగాయి నా మ్యారేజ్ అప్పటి నుంచి కూడాని. ఇంకా మా పాప ఇంకా అట్లా ఇంకా నవంబర్ 15th అనమాట. ఇంకా నాగుల చవితి వచ్చిందన్న విషయం కూడా మాకు తెలియదు ఆ రోజు. మార్నింగ్ అయితే నాకు సర్జరీ అయితే చేయడం జరిగింది. ఇంకా మా పాప సండే రోజున అమ్మాయి పుట్టిందని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా తర్వాత తెలిసింది నాగుల చవితి అని చెప్పి. ఇంకెందుకో మా పాప మాకు కొంచెం స్పెషల్ అని చెప్పేసి అయితే అనుకున్నాము. 2 ఇయర్స్ బ్యాక్ అనుకోకుండా మా వేరుశనగ చేనులో ఒక త్రాచుపాము కనిపించింది. ఎప్పుడు కూడా మేము ఏ పాముకి హాని తలపెట్టలేదు. కానీ ఎందుకో మా పాప విషయంలో చాలా డిసప్పాయింట్ అవుతాను నేను. కళ్ళనీళ్ళు కూడా తిరిగేస్తాయి అనమాట. ఆ రోజు అనుకోకుండా ఏదైనా విష జంతువు కదా అని చెప్పేసి దాన్ని కొట్టడం జరిగింది. ఆ రోజు దాన్ని కొట్టిన తర్వాత ఎందుకో తెలీదు చాలా ఏడుపు కూడా వచ్చింది నాకు. విష్ణు పాదాలు అలా కనిపించాయి. దాన్ని కొట్టిన 3 డేస్‌కి మా సైలోకున్న కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్ బయటపడింది. అది నాకు ఎప్పటినుంచో బయటపడిన ప్రాబ్లమ్ బయటపడిందని మంచి శకునమో, లేదంటే దాన్ని చంపినందుకు అప్పటికప్పుడు వచ్చిన ప్రాబ్లమో నాకు అర్థం కాదు. డాక్టర్స్ అయితే మాత్రం పాప ఇంకా కడుపులో ఉన్నప్పటి నుంచి ఆ ప్రాబ్లమ్ ఉంది. ఇప్పటికి బయట పెట్టిందని చెప్పేసి ఇంకా డాక్టర్స్ అయితే ఇంకా అలా అని చెప్పడం జరిగింది. ఇంకా ఇంకా అప్పటినుంచి కూడా మేము ఎప్పుడు కూడా నాగుల చవితినైతే అసలకి మిస్ చేయట్లేదు. ఎప్పుడు కూడా ఇంకా మంచిగా ఎక్కువగా వ్యవసాయాలు చేసుకునే వాళ్ళకి ఇవి ఎక్కువ కనిపించే అవకాశం ఉంటుంది. మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు కదా! ఇంకా పడగ తొక్కితే పగవాడనుకోకు, నడుం తొక్కితే నావాడనుకో, తోక తొక్కితే తొలగుతూ వెళ్ళిపో, నూకల్ని తీసుకుని నూకలు మాకివ్వి అని చెప్పేసి ఇంకా మంత్రాన్ని జపించుకుంటూ పుట్టలో పాలైతే కంప్లీట్ చేసుకున్నాము. ఈ క్రాకర్స్ అయితే చూశారు కదా! అన్నయ్య దీపావళికైతే నాగుల చవితికి పని అవుతుందని చెప్పేసి ఇంక ఈ పెద్ద రోలు అయితే తీసుకోవడం జరిగింది. ఒకవైపు అయితే కొంచెం భయమేస్తుంది. పుట్ట చుట్టూ పెడుతున్నాము. నాగరాజు బయటకొచ్చేస్తాడేమో అని చెప్పేసి కొంచెం భయపడుతున్నాము. ఎంత చక్కగా ఉందో చూడండి. పుట్టనేదో మొత్తం డెకరేషన్ చేసినట్టు ఎంతో నీట్‌గా పూజ అయితే చేసుకున్నాము. బట్ దాన్ని వెలిగించిన తర్వాత అయితే దాని అవతారం అస్సలకి చూడలేకపోయాం. నాకైతే ఎందుకని వెలిగించాలి? వద్దు. ఏమైనా సరే డిస్టర్బ్ అవుతాయి కదా! ఏవైనా ఒకవేళ పాములున్నా లేకపోయినా సరే
డిస్టర్బ్ అవుతాయి కదా వద్దని చెప్పేసి అన్నాం. బట్ పిల్లలైతే అంతా వినిపించుకోరు కదా! వాళ్ళైతే మాత్రం వెలిగించాలి. వాళ్ళకి అదో ఆనందం కదా! ఇంకా మా చెల్లయితే నేను వెలిగిస్తానని చెప్పేసి ఇంకా రోల్ని ఇంకా మాయ అన్నయ్య కూడా రౌండ్ చుట్టడం జరిగింది. ఇంకా అంటే 2, 3 మినిట్స్ అయినా అక్కడ కూర్చోవాలి కదా! కొంచెం కొంచెం ప్రసాదం తీసుకుని అక్కడికి ఒక బయట పర్సన్ అయితే వచ్చారు. తేగలు అవి తీసుకుని కాల్చుతారనమాట. అవి తీసుకుని అయితే వచ్చారు. ఆయనకు కొంచెం ప్రసాదం పెట్టి అందరికీ నేను పంచిపెట్టేసిన తర్వాత అయితే 2, 3 మినిట్స్ కూర్చున్నాము. ఇంకా మా ఆయన అయితే మాత్రం ఇక్కడ క్రాకర్స్ వెలిగించారంటే ఆ డస్ట్ అంతా కూడా కొబ్బరి చిప్పల్లో పడిపోద్ది అని చెప్పేసి కొన్ని కొన్ని అయితే తీసుకుని మా అయితే పక్కన పెట్టేశారు. ఇంకా మా చెల్లి అయితే ఇక్కడ ప్రిపేర్ అవుతుందనమాట స్ట్రాంగ్‌గాని. అంతలా ప్రిపేర్ అవుతుంది కానీ అది వెలిగించగానే తను ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. అంత భయపడిపోయామనమాట. నేను చూడడానికైతే చాలా సింపుల్‌గా ఉంది కదా! ఏముంది సౌండ్స్ వస్తాయి అనుకున్నాను గానీ అసలు పెట్టిన ప్లేస్‌కి అవి పడ్డ ప్లేస్‌కి సంబంధం లేకుండా ఎక్కడెక్కడ నిప్పు రవ్వల్లాంటియి ఎగిరి చాలా డిస్టెన్స్‌లో పడడం అయితే జరిగింది. మేము ఎంత దూరంగా ఉండి వీడియో క్లిప్ తీసుకోవడానికి ట్రై చేసినా సరే, ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా స్పీడ్‌గా వేరే ప్లేస్‌కైతే వెళ్ళిపోయాము. స్టార్టింగ్ మా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ బకెట్ కనిపిస్తుంది కదా! రోల్ అంటే రౌండ్‌గా చుట్టిన రోల్ అక్కడ పెట్టేశారు. ఇంకా అక్కడ కొంచెం కొంచెం వాటర్ తీసేటప్పుడు ఇంకా రోల్ కొంచెం తడవటం జరిగింది. అందుకని ఇంకా వెలగదని చెప్పేసి అయితే అనుకున్నాము. బట్ ఏంటంటే కొంచెం వేడి తగిలేసరికి ఎంతో కొంత మందు పదార్థం కదా! అది వెలిగింది చివరికైతేనే. మా వోళ్ళు చాలాసేపు కుస్తీ పట్టేశారు. మా చెల్లి ట్రై చేసింది అవ్వలేదు. అన్నయ్య ట్రై చేశాడు అవ్వలేదు. ఇంక మా బిందుగా ట్రై చేస్తున్నాడు. ఇంకా అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాము. ఈలోపు అందరి బాధ అందరిది ఇంకా మాయ బాధ మాయది అనుకుని తినేం చేస్తారు. ప్రసాదం అయితే అక్కడ వదిలేసామనమాట. మర్చిపోయాము బాక్స్‌ని. ఇంకా దాన్ని తీసుకురావడానికి అయితే వెళ్ళారు. నాకు తెలిసినంత వరకు ఇలాగ నాగుల చవితి రోజున చేసిన నువ్వుల చిమ్ములకి చాలామంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. మా ఇంట్లో మాత్రం ఈ ఇంటి మొత్తంగా పిచ్చ ఫ్యాన్ అనమాట ఈ చిమ్ములకి. డైలీ చేసి పెట్టినా సరే ఇష్టంగా తింటారు. ఒకవైపు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా! టెంపుల్‌కి వెళ్ళాలి కదా ఆగన్నా సరే. ఇంక మాయ అయితే పుట్ట పూజ అయిపోయింది కదా! పొట్ట పూజ చేయాలని చెప్పేసి డైలాగ్స్ వేసుకుంటూ మాత్రం ఇంకా పొట్ట పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నారు. ఇంక ఇక్కడ నుంచి అయితే క్రాకర్ సౌండ్ వస్తది. ఇంకా దాన్ని వింటూ మీకేమనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. జోలు గట్లే మాకు వెనకరాడు అవుట్ అయ్యో పోలత్తుడు మందులు కాల్చి కాల్చండి అక్కడ మళ్ళీ పొట్ట దగ్గరికి వెళ్ళి వచ్చేద్దాం. మళ్ళీ వెళ్ళకూడదు కదా, వెనక్కి తిరిగి చూడకూడదు కదా. అయితే పిచ్చ కామెడీ అనమాట. ఎందుకంటే నేను వీడియో అయితే స్పీడ్ మోషన్లో పెట్టానేమో మా వాయిస్ అంతా కిడ్స్ వాయిస్లా వచ్చింది. ఇంకా పిచ్చ కామెడీ అనమాట. తెగ నవ్వుకున్నాం మేము ఈ వీడియో క్లిప్ చూసి అయితేనే. మీకు ఏమనిపించిందో నాకైతే తెలియదు కానీ ఇంకా నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇంకా మాయ చెప్తున్నారు కదా, ఇంకా మందులో ఎవరైనా కాల్చేవాళ్ళంటే కాల్చేయండి అని చెప్పేసి ఇంకా చాలా నవ్వు వచ్చింది అనమాట వాయిస్ చూస్తుంటేనే.
ఇంకా ఫైనల్గా బాబాయ్ వాళ్ళ కొబ్బరి తోటలోకి అయితే వచ్చేసాను. చూసారు కదా, కొబ్బరికి ముద్రకాయ అయితే ఒలుస్తున్నారు. ఇంకా వీళ్ళకి కూడా ప్రసాదం పెట్టేసి అయితే ఇంకా మా బాబాయ్ వాళ్ళ మకం కాడికి అయితే వెళ్ళాము. ఇది మా బాబాయ్ ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఇంకెక్కడికి వచ్చామంటే ఇంకా మా బాబాయ్ మా చుట్టూరునే, అంటే మాతో పాటే ఉన్న ఫీలింగ్ అయితే మాకు అనిపిస్తుంది. మా బాబాయ్ పొద్దున్న 5కి వచ్చేసి సాయంత్రం 7, 8 అయినా సరే ఇక్కడే ఉండేవారు. అంత టైం స్పెండ్ చేసేవారు ఈ తోటలోను. అందుకే ఇక్కడికి వచ్చామంటే బాబాయ్ జ్ఞాపకాలు మాకు ఇంకా రౌండ్ తిరిగేస్తాయి అనమాట. ఒకవైపు అయితే ఏడుపు కంట్రోల్ చేసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ అయితే ఇదే కొబ్బరి తోటలో ఇంకా కొంచెం పైకి అనమాట, అంటే నేను చూపిస్తాను చూడండి, ఆ పైకి పోసుకున్నాం పుట్టలో పాలు. ఇంక ఈ సంవత్సరం పుట్టలైతే ఎక్కడ లేవని చెప్పేసి ఇంకా సపోటా తోటలో అయితే పోసుకున్నాము. ఇవి డాగ్స్ అనమాట. ఇంకా ఇక్కడ అంటే చాలా సామాగ్రి ఉంటాయి, అందుకని చెప్పేసి ఇంకా ఉంటాయి, 4-5 డాగ్స్ వరకు ఉంటాయి. వీటిని ఇక్కడ కట్టేసి అయితే ఉంచుతారు. ఇంకా విశ్వాసం ఎక్కువ అనమాట. మనం ఈ ఇయర్లో ఒకసారి కనిపించి ఈ ఇయర్లో ఎండింగ్లో లాస్ట్ కనిపించినా సరే గుర్తుపట్టేస్తాయి అనమాట, అంత మెమొరీ ఉంటుంది వీటికి. ఇంకా ఈ మొక్క చూసారు కదా, ఇది మా చెల్లి వాళ్ళ కాలేజ్ నుంచి చిన్న ప్లాంట్ తీసుకొచ్చింది. సరదాగా వేసింది అక్కడ, అది చక్కగా బతికింది, చిన్న ఫ్లవర్ కాస్తుంది. ఇది వచ్చేసి పనస చెట్టు అనమాట. బాబాయ్ ఒక వీడియో అయితే షార్ట్ వీడియో తీసి నాకు సెండ్ చేస్తే దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే అప్లోడ్ చేశాను. నేను అసలుకి మర్చిపోలేను ఇది. నెక్స్ట్ వచ్చి కొబ్బరి తోట చూసారా, ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచేవారు బాబాయ్. సేమ్ ఇప్పుడు అన్నయ్య కూడా అట్లానే క్లీన్గా ఉంచుతున్నారు. నాకు ఈ తోటను చూసానంటే ఇంక బాబాయ్ అయితే దరిదాపుల్లోనే ఉన్నారేమో అనే ఫీలింగ్ అయితే నాకు ఖచ్చితంగా కలుగుతుంది. సో ట్రాక్టర్ అయితే చూసారు కదా మా బాబాయ్ది. వీటి జ్ఞాపకాలన్నీ ఎదురుగా పెట్టి చూస్తే మా బాబాయ్ మా ముందే ఉన్నట్టు అనిపిస్తుందండి నాకు. ఇది ఎంతవరకు నిజమో ఏంటో నాకు తెలియదు, కానీ నాతోటే గడిపినట్టు అనిపిస్తుంది. సో ఈరోజు బాబాయ్ పేరు చెప్పి చెల్లి అయితే ఎగ్, పాలు, ఇంకా చలివిడి, ఇంక ఇవన్నీ వేశారు కదా. ఇంకా మా బాబాయ్ మాతోటే ఉన్నారేమో, కనిపించట్లేదు అంతే మాకు అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఇదేంటి వీడియో. ఇంక ఇక్కడి నుంచి అయితే నేను సెషన్లోకి వెళ్ళాను, అంటే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే మాత్రం ఈరోజు స్పెషల్ వచ్చి అత్తేసరి అన్నం అంటారు కదా, అది, పచ్చి పులుసు అండ్ బీరకాయ పచ్చడి అండ్ రైస్, స్వీట్ అండ్ ఇంకొకటి ఇదేనమాట, నువ్వుల లడ్డు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను మరి, బాయ్.